నమస్తే యస్ వృషభ ట్రైలర్ మీ అందరూ చూసే ఉంటారు. నాకు చాలా నచ్చింది. అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న సినిమాల్లో ఇదొక సిగ్నేచర్ మూవీలా అనిపించింది. అంటే ఆ రానెస్ బాగా కనిపించింది. సో, ఆ మూవీని మీ అందరి దగ్గరికి తీసుకురావాలని టీమ్ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఇవాళ సుమన్ టీకి తీసుకొచ్చేసాను. సో, మనతో ఉన్నారు ఉమాశంకర్ గారు. ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ గివెన్ బై మీరే కదా! అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై అశ్విన్ కామరాజ్ గారు. అండ్ అలేఖ్య హూ ప్లేడ్ లీడ్ యాక్ట్రెస్ అండ్ శ్రీ మల్లిక గారు. అండ్ శ్రీ మల్లిక గారి గురించి ఇంకొక మేజర్ పాయింట్ చెప్పాలి. లేట్ జయప్రకాష్ గారి డాటర్, యాక్టర్ జయప్రకాష్ గారి డాటర్ అండి మీరు. సో మీరు ప్రొడక్షన్లోకి రావడం అనేది యాక్చువల్లీ అంటే కొంచెం గమ్మత్తైన విషయం. ఎందుకంటే సినిమాలో చూసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళ డాటర్స్ కానీ పిల్లలకు కానీ ప్రొడక్షన్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు అని చెప్తారు. మీరు చాలా ధైర్యంగా వచ్చారు. దట్స్ అమేజింగ్. సో అండ్ వృషభ గురించి మాట్లాడితే అలేఖ్య యాక్టింగ్ చూశాను, చాలా బాగుంది. తెలుగు అమ్మాయి చక్కగా ట్రైలర్లో చక్కటి యాక్టింగ్ అండ్ ఇమోషనల్ సీన్స్ కూడా 2-3 పెట్టారు, చూశాను. వావ్, అమేజింగ్. అండ్ ఉమాశంకర్ గారు, రూరల్ బేస్డ్ స్టోరీస్కి చాలా మంది ముందుకు రారు ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే నేటివిటీ అనేది ఎప్పుడైనా క్లిక్ అయితే టాప్ రేంజ్ అనమాట. ఇంకా అసలు ఎంత ఇన్వెస్ట్ చేసామో దానికి ఎంత రిటర్న్స్ వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అంత బాగుంది. లేదా ఫ్లాప్ అయింది అంటే మనము ఆచితూచి పెడతాం కాబట్టి మొత్తం జీరోకి వచ్చేయడం. కానీ మీలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, ఇలాంటి నేటివిటీ సబ్జెక్ట్స్ ముందుకు తీసుకొస్తేనే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారు. సో ఫస్ట్ మీ జర్నీ చెప్పండి. మీరు ఎలా నమ్మారు ఈ స్టోరీ గురించి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు, డైరెక్టర్ మీద ఉన్న మీకు నమ్మకం చెప్పండి. యాక్చువల్గా ఈ స్టోరీ చెప్పడం కంటే ముందు ఇది ఎక్కడ ఈ మూవీ తోటి నా జర్నీ స్టార్ట్ అయిందని ఫస్ట్ షేర్ చేసుకోవాలండి. ఈ స్టోరీ అంటే ఈ 4 సంవత్సరాల ముందు ఇదే నెలలో శివరాత్రి నెలలో ఒక చిన్న డ్రీమ్ వచ్చింది. సో ఆ డ్రీము ఒక సినిమాటిక్లో అంటే ఏం జరిగింది అన్నట్టు ఒక స్క్రీన్ మీద కనిపించిందని. సో ఆఫ్టర్ దట్ ఒక వన్ వీక్ తర్వాత అగైన్ సేమ్ డ్రీమ్. ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేసుకుంటే 6 months నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆ డ్రీమ్. సంథింగ్ ఏదో నా నుంచి జనాలకు వెళ్ళాలి, ఒక మెసేజ్ వెళ్ళాలి అన్న ఒక రియల్ కాన్సెప్ట్ నా మైండ్లో అలా ఉందన్నమాట. సో అదే విషయాన్ని ఏం చేయాలి అనుకుంటూ సరే దీన్ని ఒక స్టోరీలా చేద్దాం, ఒక సినిమాలాగా చేద్దాం, ఇది సినిమా ద్వారా చెప్తేనే జనాలకి తొందరగా వెళ్తుంది. సో అన్న కాన్సెప్ట్ పైన నాకున్నటువంటి పరిచయాలు చాలా తక్కువ అండి సినీ ఇండస్ట్రీలో అప్పటికి. మీరు అంటే బై ప్రొఫెషన్ ఏంటి సినిమాలోకి రాకముందు? మాది చిన్న విలేజ్ అండి, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా, నక్కపల్లి విలేజ్. సో నాన్నగారు వ్యవసాయం చేసేటోళ్ళు, నేను చిన్న బిజినెస్లు అయ్యే చేసుకుంటున్నానండి. నాకున్నటువంటి చిన్న పరిచయాలతోటి మా డైరెక్టర్ గారు అప్పుడే ఒక మూవీ తీస్తున్నారు, నేచర్ అని ఒక మూవీ తలకోనలో తీస్తున్నారు. తనకు కాల్ చేయడానికి కూడా 1 month వెయిట్ చేశాను. ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే తనకు కాల్ చేసేటోని, అడవుల్లో కాల్ అందేది కాదు. సో ఆ 1 month లక్కీగా ఒకసారి తగిలింది. ఆ కాల్ తోటి సరే నేను రావడానికి ఒక 1 month పడుతుంది అంటే నాకు అప్పటికి టెన్షన్, అవి ఏం చేయాలి దీని అన్నట్టు. పనులన్నీ ఆపాను, చేస్తున్న పనులన్నీ ఆపేశాను. సో వచ్చాను, తనతో షేర్ చేసుకున్నాను. ఇదండి పరిస్థితి. అంటే అప్పుడు తను లైట్ తీసుకున్నాడు ఫస్ట్ డే. సారీ టు ఇంటరప్ట్. ఒక కళ నుండి మొదలైంది కదా? ఎస్, ఒక కళ నుంచి మొదలైంది. అంటే మీ కళలో ఏం వచ్చిందో అదే స్టోరీ. ఆ కళకు ముందు ఏం జరిగింది, కళ తర్వాత ఏం జరిగింది. కళకు ముందు అంటే రియల్ లైఫ్ లో అంటున్నారు. ఆ కళను బేస్ చేసుకొని స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకున్నామండి. సో దాన్ని మా డైరెక్టర్ గారితో షేర్ చేసుకుంటే ఫస్ట్ డే తనకి సరిగా ఎక్కలేదు. అంటే మా ఇద్దరి మధ్య అప్పటికి ర్యాపో లేదనమాట. అది కూడా ఒక ఫేమస్ టెంపుల్, ఈశ్వరన్ టెంపుల్ ఏరియాలో కూర్చొని డిస్కస్ చేసాం. అక్కడ స్టార్ట్ చేసింది ఆ రోజే నా కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజే ఆ కార్ యాక్సిడెంట్ జరిగింది. కార్ ఆగిపోయింది 2 సార్లు. సో ఇదేదో జరుగుతుందని నేను ఇంటికి వెళ్ళిపోయాను, తన ఇంటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆ రోజు నైట్ మళ్ళీ తను డిస్టర్బ్ చేసింది. అది సేమ్ ఆ రోజు నైట్ తను డిస్టర్బ్ చేసింది. సార్ నేను నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు, మార్నింగ్ నేను వస్తాను సార్ అన్నాడు. కొంచెం బ్రీఫ్గా, కొంచెం ఫ్రీగా, అంటే కలిసాం కాబట్టి ఫ్రీగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సరే సార్ బట్ మనం ఇదైతే చేయాలంటే హెవీ బడ్జెట్ అయితే సార్ అన్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదా అన్న. సో సెకండ్ ఆప్షన్ సార్ ఒక చిన్న డెమోలా తీద్దామండి, డెమో చూసాను ఎవరో ఒకరు ముందుకు వస్తారు కదా, ఆ డెమోకి ఎంత పేమెంట్ అవుతుందో నేను అరేంజ్ చేసుకోగలుగుతాను, ఐ కెన్ బేర్ దట్ అని అన్న. సో అన్నప్పుడు తను ఓకే అన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగాయి. 1 day షూట్ చేద్దాం అనుకున్నాం. వేరే హీరోయిన్కి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చాం. ఆ రోజు తనకి యాక్సిడెంట్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయింది. ఈ అమ్మాయి అసలు మాకు తెలియని కూడా తెలియదు. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిన తర్వాత అలేకే అన్ఎక్స్పెక్టెడ్ కాల్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా పెట్టుకుని తను వచ్చింది. ఆ రోజు నుంచి తను ఫుల్ ఫ్లెడ్జెడ్గా మూవీ అంతా అనుకున్నాం, డెమో అనుకున్నాం. తర్వాత బాగా చేసింది కాబట్టి తీసుకున్నాం. 1 week నమ్ముతారో లేదో ఎండలో నిలబెట్టాను డీగ్లామరస్ కోసం. తను పెద్ద ఎండలో నుంచి వితౌట్ అంబ్రెల్లా, వితౌట్ ఎనీ అసిస్టెంట్ ఎండలో నిలబెట్టి రియల్ టోన్, ఆ స్కిన్ టోన్ మారేలాగా చేసుకుని తర్వాత యాక్టింగ్ చేయించా. ఎందుకంటే మరి అంత కష్టపెట్టడం అంటే మీరే అన్నారు కదండి న్యాచురల్ గా రావాలన్నట్టు. ఒక షూట్ టైం లో కూడా మనకు వచ్చేస్తుంది కదా డే 1 మనం డెమోగా స్టార్ట్ చేసాము. సో డెమోలో స్టార్టింగ్ షూటే తన మీద పెట్టినప్పుడు ఇది రావాలి కదా.
సో దానికోసం అన్నట్టు తను అలా చేసాం. ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి, హీరో కూడా మాకు తెలిసిన అబ్బాయే. సో ఆ రఫ్కి అంటే డెమో అని చెప్పా అతనికి, డెమో అండి, తర్వాత వేరే హీరో వస్తే మీరు తప్పుకోవాల్సి వస్తుంది అని రిక్వెస్ట్ చేసుకుంటే, సరే సార్ నేను చేస్తానని అన్నాడు. సరే డే 1 స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత మాకు తెలియకుండానే ఆ క్యారెక్టర్కి ఎవరెవరైతే షూట్ అవుతారో వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళంతా వాళ్ళే వచ్చారు, నేనేం ప్రెజర్ చేయలేదు ఎవరిని, ఇంక్లూడింగ్ మా వృషభ క్యారెక్టర్ కూడా తనంతకు తనే. మొత్తం నేను ఆంధ్ర మొత్తం వెతుకుతుంటే మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ ఊళ్ళోనే అది ఉంది. ఆ ఊళ్ళో నుంచి పైకి వచ్చింది అప్పటికే. అంత మాకు అన్ని కలిసి వచ్చాయి. ఫస్ట్ డే ఒక చిన్న షూట్లోని ఒక చిన్న షాట్ పెట్టాం హీరో పైన. అప్పటి వరకు అందరు అన్నోళ్ళే ఏమని, ఇప్పుడు ఈయన ఎందుకు పెట్టుకున్నావు, ఈడు పెట్టుకుంటే ఇంకా అయిపోయింది నీ పరిస్థితి. కింద అతను కింద జీవన్ అని, ఈయన పెట్టుకున్నావు ఎందుకు, అయిపోయింది నీ పరిస్థితి, ఇంక నీకు డబ్బులు లాస్ అని చాలా మంది అన్నారు. సరే బయట వాళ్ళు అన్నం కామను, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, వదిలేసాను తన్ని. సరే చేద్దాం అన్నట్టు. ఒక్క సీన్లో అయితే మాకు అక్కడే గూస్ బంప్స్ వచ్చాయి, అంత హెవీగా చేశాడు. సో ఆ రోజే ఫిక్స్ అయ్యాం మూవీ చేద్దామని. మాకు అన్ని పాజిటివ్నెస్ వచ్చాయి కాబట్టి ఆ రోజు ఫిక్స్ అయిపోయినాం. ఈవినింగ్ ఫిక్స్ అయ్యాం. తను రిక్వెస్ట్ చేశాను, నేను చేస్తాను సార్ అని చెప్పింది. ఇంకా మా డైరెక్టర్ గారు ఇంకా సరే సార్ లాగుదాం అన్నాడు. సో 1 డే షూట్ అనుకున్నాం, 10 days చేసాం ఫస్ట్ షెడ్యూల్. ఆ 10 days చేసిన ప్రతిదీ మాకు అలా కలిసి వచ్చిందనమాట. ఈశ్వరుని గుడిలోనే 1800 సంవత్సరాల క్రితం టెంపుల్, అది చోళులు కట్టిన టెంపుల్. అది ఎక్కడ ఏరియా? మా ఏరియానే మేడం, కర్ణాటక బార్డర్, కర్ణాటక తమిళనాడు బార్డర్ ఉంటుంది. పత్తికొండ అనేసి ఒక విలేజ్ లోని హిల్స్ పైన ఉంటుంది. అక్కడ మనకు అన్ని ఎంత కావాలో ఆ మేరకు అంతా మాకు అన్ని ఉన్నాయి. సో అలా అక్కడ స్టార్ట్ అయింది మూవీ. ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ తోటే అలా స్టార్ట్ చేసుకుని కొంచెం అటు ఇటు వచ్చి ఫైనల్ గా. ఫైనాన్షియల్ ట్రబుల్స్ రాలేదా మీకు? చాలా వచ్చాయి మేడం, చాలా వచ్చాయి. 4 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద నేను అన్ని వదులుకొని చేస్తున్నా. సెకండ్ షెడ్యూల్ పెట్టుకున్నాం, సెకండ్ షెడ్యూల్ మొత్తం లాగాం, బాగానే వచ్చింది. సెకండ్ షెడ్యూల్ తర్వాత మళ్ళీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని ఇంకెలా వెళ్ళాలన్న టైంలో మాకు మళ్ళీ మల్లికా మేడం గారు పరిచయం అయ్యారు. మేడం కూడా శివభక్తురాలు. సో మేడం ద్వారా మాకు 3rd షెడ్యూల్ కంప్లీట్ అయింది. మేడం చాలా సపోర్ట్ చేశారు. ఇంకో విషయం చెప్పడం ఏంటంటే, మేడం ఈ రోజు ఇలా కూర్చున్నారంటే విజయవాడ నుంచి జర్నీ చేసేస్తూ రేపు షూట్ అంటే ఈ రోజు ఈవినింగ్ ఫస్ట్ డే కాణిపాకం ఎంట్రన్స్ దగ్గర ఆమె కార్ యాక్సిడెంట్ అయింది మేడం. పిచ్చలైపోయింది కారు, స్క్రాప్ గా మేము ఫైనల్ గా కొత్త కారు. ఏం కాలేదు, జస్ట్ ఒక చిన్న ఇంజురీ అయింది. మేడం వాళ్ళ సన్ ఇద్దరు సేఫ్ గా వితౌట్ ఎనీ చిన్న స్క్రాచెస్ కూడా అబ్బాయికి తగలేదు. మేడం మాత్రం సీట్ బెల్ట్ మాత్రం కోసుకుంది. మేము దగ్గరలో ఉండగానే వెళ్ళి మేము వెంటనే హాస్పిటల్. అదే రోజు టచ్ చేయకూడని సబ్జెక్ట్ టచ్ చేసాము. బేసిక్ గా శివుని సబ్జెక్ట్ తీసుకుంటే కొన్ని సంవత్సరాలు బాధలు పడాల్సి వస్తుంది, అది నాకు తెలుసు. అందుకని నేను 3rd షెడ్యూల్లో శివమాల వేసుకున్నా 41 days, ఏం ప్రాబ్లం కాకూడదని. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చిన్నవి. ఆ తర్వాత ఇలా ఫైనల్లీ అవగొట్టుకొని శివరాత్రికి వస్తున్నాం. అంత బ్యాక్గ్రౌండ్ ఇది స్టోరీ అనక. ఇది చిన్న మూవీ ప్రమోషన్ లో స్టార్ట్ చేసాం కానీ ఇది చాలా స్టోరీ ఉంది వెనక. చాలా స్టోరీ ఉంది మేడం. నిజంగానే గోవుల్ని హింసించకూడదనే కాన్సెప్ట్ మీద వస్తున్నాం. సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఎద్దుపైన సినిమా తీశాను మేడం. ఈ విషయం స్టోరీ మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తే చాలా బాగుందండి, మీరు చేసుకోండి, మీరు చేయండి, మంచిగా వస్తుంది. ఎక్సెప్ట్ ప్యాడింగ్ వదిలితే టోటల్ అన్ని కమర్షియల్ ఎలివేషన్స్ కానీ ఇంకోటి కానీ ప్రతిదీని టాప్ లెవెల్లో తీశాను మూవీని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్, సీరియస్లీ. ఏం చెప్తుంటే నాకే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చి నాకు ఒక కళ వచ్చింది, దీని మీద సినిమా తీయాలి అంటే మీకు ఏమనిపించింది అసలు? అంటే వాస్తవంగా చెప్పాలంటే మేడం, సారు చాలాసార్లు ఫోన్ చేశారు మేడం. నేనైతే షూట్లో ఉన్నాను అప్పుడు. నేచర్ అనే షూటు తలకోణంలో జరుగుతుంది. మన గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ గారితో చేస్తున్నాను. యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఒక్కసారి నెట్వర్క్ వచ్చింది షూట్లో ఉన్నప్పుడు. ఆ ఫారెస్ట్ కదా మొత్తం, ఒకసారి నెట్వర్క్ వచ్చింది. సార్ మీతో మాట్లాడాలండి అన్నాడు. సో అంతకుముందు సార్ తోటి జస్ట్ హాయ్ అంటే హాయ్, ఒకసారి కలిసి ఇద్దరు భోజనం చేసాం. సో ఇలా సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నాను అని పరిచయం అనమాట. ఫోన్ చేశారు, సార్ మీతో కలవాలండి, మీతో మాట్లాడాలండి అంటే మనకున్న టెన్షన్లో సార్ కలుస్తానులేండి అంటే కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఆ ఇంటెన్షన్ నాకు తెలియదు మేడం, ఎందుకు చేస్తున్నారో తెలియదు అంటే చిరాకు వచ్చేది. సార్ ఏంటబ్బా ఆ టెన్షన్లో ఈ ఫోన్ ఎత్తడం మానేశాను. చాలాసార్లు ఫోన్ ఎత్తాను, ఎందుకు చేస్తున్నారు నాకు తెలియట్లేదు అంటే పక్కన మన అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి ఇచ్చినా కూడా సార్ మీకు ఫోన్ వస్తుంది సార్ అంటే ఆ తర్వాత నాకే అనిపించింది, సో ఓకే ఎందుకో కలుద్దాం. ఒకనొక సిచ్యువేషన్స్లో ఇంటి దగ్గర నుంచి ఊర్లో ఉన్నాను మేడం, మాది సేమ్ ఊరు పలంనేరు మేడం. ఏదో ఒక సిచ్యువేషన్లో ఈయన మళ్ళీ ఫోన్ చేశాడు, ఈయన కలవాలా ఇప్పుడు అనే సీక్వెన్స్ తోటే నిజం అంటే సరే సార్ చెప్పండి సార్ అన్నాను. సార్ మిమ్మల్ని కలవాలండి, ఎక్కడున్నారు అంటే సార్ ఇక్కడే ఉన్నానండి, పలంనేరులో ఉన్నాను, వచ్చాను కలుద్దాం అంటే సరే సార్ కలుద్దాం అన్నాను.
సార్ ఇది తీసుకున్నారు, కార్లో కూర్చున్నాము. సో ఎక్కడికి వెళ్దాం సార్ అంటే, సార్ మంచి కాఫీ తాగాలి సార్ నేను. మంచి కాఫీ అంటే, సార్ మీకు అద్భుతమైన కాఫీ ఇప్పిస్తా, మంచిగా ఇప్పిస్తా, కూర్చోండి అని చెప్పి తీసుకెళ్ళారు. సో వెళ్తూ దారిలో స్లోగా స్టార్ట్ చేశారనమాట సార్. నాకు ఇలా అనుకుంటున్నానండి, హాఫ్ ఎద్దు హాఫ్ మనిషి శరీరం లాగా ఉన్న సబ్జెక్ట్ ఒకటి ఉందండి నా దగ్గర. సో బేసిక్గా దీన్ని మనం సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అన్నారు. ఇదేంటబ్బా ఇది ఎద్దు అంటున్నారు, సగం ఇది అంటున్నారు అంటే సార్ ఆల్రెడీ దాని గురించి సంబంధించిన ఇమేజెస్ కానీ టోటల్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అన్నీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. చూడగానే నాకు చెప్తున్నప్పుడు ఆల్రెడీ నేను వేరే ఇంటెన్షన్లో ఉన్నాను. యాక్చువల్ ఆ కైండ్ ఆఫ్ క్రియేచర్స్ ఉన్నాయి తెలుసు కదండి మీకు. కొన్ని ఉన్నాయి, చూపించారు, కొన్ని వేల ఏళ్ల క్రితం ఉన్నాయి అవి చూపించారు. అవశేషాలు బయటపడ్డాయి. సో అవశేషాల నుండి డ్రా చేస్తే మినియేటర్స్ వచ్చినాయండి. మినాటర్స్ అంటారు, మన పెట్టామండి. మినాటర్ హంట్స్ వరల్డ్ వైడ్ థియేటర్స్ ఇన్ దిస్ మహాశౌర్యత్ అని. హాఫ్ లెగ్స్ హాఫ్ హ్యూమన్ హాఫ్ యానిమల్ ఉంటది. సో దాన్ని మనం నందీశుడు ఇలా ఉండేవాడని మనం గ్రాఫిక్స్ లో దాన్ని చేసాం, విఎఫ్ఎక్స్ లో చేశానండి. మంచిగా వచ్చినాయి విఎఫ్ఎక్స్ లో మంచిగా. సో అంటే ఎవ్రీథింగ్ సర్క్యులర్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నందీశ్వరుడు, ఎవ్రీథింగ్ ఇస్ నందీశ్వరుడు. నాకు చెప్పారు సారు, ఓకే కలుద్దాం సార్ అని చెప్పిన తర్వాత, కలిసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం సబ్జెక్ట్ వాట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి. నాకు ఒక చిన్న కళ వచ్చిందండి. నేను ఈ కళ వచ్చింది నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. సో సంథింగ్ నా నుంచి ఏదో చెప్పాలనిపిస్తుంది అని సారు ఫీల్ అయ్యారనమాట. నేను ఏదో చెప్పాలి, నాకు ఇది నేను ఖచ్చితంగా నేను ఏదైనా పర్లేదండి, నేను ఇది చెయ్యాలనిపిస్తుంది నాకు. సో దీనికి మీ హెల్ప్ కావాలండి అన్నారు. సార్ ఇదేంటి సార్ ఇది, నేను మళ్ళీ కలుస్తా సార్, నాకేం అంటే మనోజ్ గారిని కలుద్దాం, వాళ్ళకి స్టోరీ చెప్దాం, ఈ క్యారెక్టర్కి ఆయన అయితే సరిపోతారు. సో మొత్తం చెప్పేస్తున్నారు సార్. నాకు అసలు ఎక్కట్లేదు నా బ్రెయిన్కి. వెళ్ళిపోయాను. సరే సార్ వెళ్తామంటే వెళ్ళే రిటర్న్లో వెళ్తున్నప్పుడే ఆ శివాలయం దగ్గరనే డిస్కషన్ జరిగింది మేడం. అది తెలియకుండానే శివాలయం దగ్గరే జరిగింది డిస్కషన్. మొగిలి అనేసి ఉంది మేడం. అక్కడే ఈ డిస్కషన్ జరిగిన తర్వాత సరే సార్ వెళ్దాం అని చెప్పి వచ్చేసాము. వస్తూ దారిలో కార్ అయిపోయింది అనమాట. సో వెళ్ళాల్సిన దారి ఒకటి, ఈ డిస్కషన్ లో వేరే రూట్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళే లోపు అక్కడ ఏంటంటే వాటర్ మేడం, బాగా వర్షాలు పడ్డాయి, వాటర్ లో కార్ వెళ్ళిపోయింది, ఆగిపోయింది అనమాట మధ్యలో. అప్పుడు నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. ఈయన ఏదో చెప్పాడు, ఇది చెప్పిన తర్వాత ఇదేంటి ఇది సినిమా ఏంటి, ఈ మనిషి ఏంటి, ఈ అర్థం ఏంటి, నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ సినిమా మెంటల్ వస్తుంది అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను మేడం. వెళ్ళిపోయాను. ఎక్కువ మాట్లాడలేదు సార్తో కూడా. నా ఫేస్ రియాక్షన్ ఆల్రెడీ కనిపించింది ఫేస్లో. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడుకున్నాను మేడం. నైట్ పడుకుంటే నాకు సేమ్ డిస్టర్బ్ స్టార్ట్ అయింది బ్రెయిన్లో. ఇదేంటి అంటే నా థాట్స్కి సార్ చెప్పిన థాట్స్కి పిక్స్లోకి వచ్చింది అనమాట నా ఆలోచన. సో ఒక 2 days తర్వాత ఫోన్ చేశాను, సార్ వాట్ అనేది, సార్ ఇలా ఉంది సార్, ఇలా అనుకుంటున్నాను అంటే. మళ్ళీ ఇద్దరు కలిసాము. మళ్ళీ కూర్చొని తర్వాత ఒక సినాప్సిస్ స్టార్ట్ చేసుకున్నాం, వాట్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి ఏంటి. సో దీన్ని అంతా అనుకున్న తర్వాత ఒక సినిమా బడ్జెట్ అంటే ఇంత అవుతుంది సార్, ఇది కష్టమవుతుంది, మనకి సపోర్టింగ్ కూడా రావాలంటే చాలా కష్టమవుతుంది అని చెప్పి సార్కి చెప్పాను నేను. సరే సార్ దీన్ని ఎలాగైనా ఏమైనా చెయ్యాలండి. సో సంథింగ్ నేను చేసిన తర్వాత ఎవరికైనా చూపిస్తే ఎవరైనా ముందుకు వస్తారు కదా, మనకు కొంచెం సపోర్టింగ్ వస్తుంది అని ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక డెమోలాగా ప్లాన్ చేసాం. డెమోలాగా ప్లాన్ చేసిన తర్వాత దీనికి బడ్జెట్ అవుతుంది కదా మేడం దాదాపు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మేడం, ఆల్రెడీ నేను ఒక మంచి దీని మీద వెళ్ళాను, మళ్ళీ చిన్న కెమెరాతో చేయడం ఏంటి నాకు అంటే బాగా కష్టపడ్డాం మేడం. నా లైఫ్ జర్నీ అయితే చాలా కష్టం. బెస్ట్ ఏదో చూసిన తర్వాత మళ్ళీ మనం అంటే ఒక స్టెప్ నుండి స్టార్ట్ చేయడం కష్టం. నా మైండ్ ఒప్పుకోలేదు అక్కడ కూడా. కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు సార్, కొంచెం ఇలా పెడుతున్నాము, చేస్తే కొంచెం బాగానే ఉంటుంది కదా, కొంచెం మన ఫ్రెండ్స్ సపోర్టింగ్ అందరిది తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆర్టిస్టులను ఫైనల్ చేసుకున్నాం. టెక్నీషియన్స్ మన డిఓపి గారు విజయ్ అని చెప్పి యుఎస్ విజయ్ మేడం. సో అతనితో మాట్లాడాం. మొత్తం టీం అన్ని సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత ఆర్టిస్టులు ఇట్లా ఎవరున్నారంటే మన్నేం రాజు, శత్రుపురం అని మన జీవన్ గారు 2 movies ఆల్రెడీ చేశారు. సో ఆయన్ని కలుద్దాం సార్ అంటే సారు రెఫర్ చేశారు. ఇంకా సార్కి ఫోన్ చేస్తే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే అంటే నిజంగా అయితే నేను ఎవరో తెలియదు, నేను కొత్త అని. అవునమ్మా మీరు ఏ దాంట్లో చేశారు అన్నారు. ఫోన్ చేస్తే సార్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేశాను. అవునమ్మా మీరు ఏం చేశారు ఇంతకు ముందు అన్నారు.
ఇదేంటి డైలాగ్ ఏంటి రాంగ్ డైలాగ్ వేశారు అని చెప్పి సార్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే సార్ సో చేశానండి, ఒకసారి మిమ్మల్ని కలుద్దాం అంటే ఆయనకి నేను చేసిన వర్కింగ్ అన్నీ కూడా పెట్టిన తర్వాత సో ఆయన చేద్దామని ప్లానింగ్ అందరూ టీం వర్క్ అనేది చేసాం. సో రేపు 2 daysలో షూట్ మేడం. కొంతమంది ప్రాక్టీస్ చేయాలి, కొంతమంది మనం ఇలా ప్రాక్టీస్ చేయించి అందరినీ, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక నీట్గా వెళ్దాము. మనం ఏదైతే అనుకుంటున్నామో వాటిని ఒక 99% మనం అక్కడ అనుకునేది చేసామంటే ఈవెన్ ఎడిటింగ్లో కొంచెం దాన్ని అటు ఇటు మెస్మరైజ్ చేసి మనం అనుకునేది చేయొచ్చు అనే సీక్వెన్స్ మీద ఆర్టిస్ట్ హీరోయిన్ కావాలి మనకి. సో క్యారెక్టర్లు ఏమో నేను చెప్పాను, సార్ వచ్చి హీరోయిన్ ఎందుకండి నాకు ఇప్పుడు హీరోయిన్ ఎందుకు, హీరోయిన్ నా సబ్జెక్ట్ ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, నా సినిమాలో హీరోయిన్ లేదు, వద్దు, అవసరం లేదండి అన్న. సార్ అదేంటి సార్, అది ఒక కంటెంట్ తీసుకున్నామంటే దాంతో డెమో కదండి, అవసరం లేదండి. సరే సార్ అని చెప్పి ఒక అమ్మాయితో మాట్లాడాం మనకు తెలిసిన. సో రేపు షూట్ అంటే ఆ అమ్మాయికి ఇంకా పేమెంట్ వేసి టికెట్ కూడా బుక్ చేసాం. యాక్సిడెంట్ అయింది ఆ రోజు, నాకు అక్కడ తట్టింది మళ్ళీ. ఇదేదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. సో మొత్తానికైతే దేవుడు అయితే మనం ఏదో చెయ్యాలి అనే దీని మీద ఉంది, మాట ఇచ్చేసాం చెయ్యాలి తప్పదు అంటే. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. సరే తర్వాత ఇంకా వేరే మన ఫ్రెండ్ సర్కిల్లో ట్రై చేసాం, హీరోయిన్ కావాలి ఖచ్చితంగా పెడదాం సార్, పెడితే ఆ క్యారెక్టర్కి సరిపడే అమ్మాయిని పెట్టాలి. సో మళ్ళీ మన ఫ్రెండ్స్ ద్వారా అలైక్య గారి పిక్స్ వచ్చాయి మనకి. రాగానే చెప్పాను సార్కి, చూపించాను. సరే ఓకే పర్లేదు, లాస్ట్ మూమెంట్ కాంప్రమైజ్, ఓకే పర్లేదు పెట్టేద్దాం, లాస్ట్ మూమెంట్లో ఇంకేదో వచ్చింది, ఎవరో వచ్చారు, ఓకే పర్లేదు పెట్టేద్దాం. అంటే బేసిక్గా ఉమాశంకర్ గారికి సినిమా డైమెన్షన్స్ తెలియదు, కానీ కాన్సెప్ట్ మాత్రం జనాల్లోకి వెళ్ళాలి అన్న గట్టి బలం అయితే ఉంది. సరే వీళ్ళేదో చెప్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలా ఉండాలని, కాబట్టి వాళ్ళ కోసం ఒప్పుకున్నారు. అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ ని, సో హీరోయిన్ ఇలా ఉండాలి, తను ఇలా ఈ ప్యాటర్న్ లో తను ఇలా ఉండాలి, సో దాని డిజైనింగ్ ఇలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి, తన క్రియేటివిటీ నడక చేసే విధానం అన్ని. సో ఇద్దరు మైండ్ సెట్లు అనేది ఫిక్స్ చేసుకున్నాం. సార్కి అది ఎలా చూపించాలనేది మనకి తెలుసు, సార్ మైండ్లో ఎలా ఉందనేది నాకు చెప్పేవాడు. సో అలానే ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ వేసి పెట్టాం. సో హీరో గారు ఇలాగే ఉండాలి, ఈ క్యారెక్టర్కి తనైతే ఇలా సరిపోతారు. సో ప్రతి క్యారెక్టర్ని మేము వాళ్ళని చూసి వాళ్ళ గెటప్లు ఇలా ఉండాలి, వాళ్ళ యాక్టింగ్ ఇలా ఉండాలి. సో మేము ఒక్కరిని అనుకున్నాం మేడం, ఒకరిని అనుకుంటే క్యామ్ ఆన్ చేసి వచ్చి మన కెమెరా ముందుకు వచ్చేలోపు ఆర్టిస్ట్ వేరుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసుకున్నాం అంటే ఒక క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసుకోవాలి. సో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఒక నాటుసారా అమ్మాయి తను యూజువల్గా ఎలా ఉంటుంది అంత రగ్గుడుగా చూపించాలి. తంబాకు వేసుకుని ఉంచుకుని ఆ రఫ్ నడకలో కూడా ఆ వేరియేషన్ చూపిస్తే గానీ ఓ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంటది అనేది జనాలకి ఎక్కదు. ఫస్ట్ షెడ్యూల్ సారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, డెమోలో కాంప్రమైజ్ అవ్వలేదు మేడం. నాకు ఇలాగే కావాలండి, ఎందుకు చేశారు మీరు ఇది, ఆ అమాయకత్వం. ఆయనకు ఒక స్ట్రాంగ్ డిజైర్ పుట్టించిందే ఇక్కడ దాకా సినిమా రాదు. మనం ఇట్లా కూర్చొని కూడా మాట్లాడుకోవాలి. సో ఒక్కసారి మనం అలక్య గారితో మాట్లాడదాం. మూవీస్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, ఓకే అండర్స్టాండ్, కానీ కొంతమంది కష్టాలకు నిలబడతారు. బేసిక్గా అమ్మాయిలు వెళ్ళి వారం రోజులు ఎండలో నిల్చోంటే నాకు ఎందుకు వచ్చింది ఇదంతా, ఇంకొక సినిమా ఇది కాకపోతే ఇంకో సినిమా అని వెళ్ళిపోతారు. అది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మోటివేషన్గా అనిపించిన పోను ఏంది చేదేస్తాం, ప్రొడ్యూసర్ చేదేస్తాం అనిపిస్తుంది. ఎక్కడ అనిపించలేదా ఎందుకు ఈ టార్చర్, వెళ్ళిపోదాము ఈ ఎండలో నిలబెట్టడం కావాలంటే మేకప్ డల్ మేకప్ చేయొచ్చు కదా అనిపించలేదా? అంటే అలా అని కాదు కదా, ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఎంత కష్టపడితే వచ్చిందో చూసాం. సో నేను విజయవాడ యాక్చువల్గా మాది. సో హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ట్రై చేద్దాం అనుకున్నా, చాలా ఈజీ అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత తెలిసింది చాలా కాంపిటీషన్ ఉంది, అరే మనకు అయ్యిద్దా అవ్వదా అన్న చాలా ఉంటది కదా. సో ఊరికని ఊరు వచ్చాము, ఏం జరిగిద్ది అన్న ఒక ఇంటెన్షన్ చాలా ఉండేది. లైక్ అయ్యిద్దా అవ్వదా, మళ్ళీ అన్నకి ఇట్లానే వెళ్ళిపోతానా అన్న థాట్లో ఉన్న ఒక పాయింట్లో నాకు తెలిసిన ఆర్టిస్ట్ రాజ్ అని చెప్పని ఆయన కాల్ చేసి ఇట్లా ఒకటి ఉంది అని చెప్పాడు డెమో. అది విలేజ్లో. నేనన్నా విలేజ్లోనా ఇప్పుడు అంత దూరం వెళ్ళి 1 day షూట్ అవసరమా అన్నట్టు నేను కూడా థింక్ చేసా అప్పుడు స్టార్టింగ్ డెమో కోసం. అంటే ఓకే డెమో అంటున్నారు, వాళ్ళు ఫిలిం తీస్తారు కదా, ఎట్లా లేదన్నా యాక్చువల్గా స్క్రీన్ ప్రెజెన్స్ తెలిస్తేనే కదా ఎవరైనా ఆపర్చునిటీ ఇచ్చేది. సో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చితే వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఇస్తారు కదా, ఆ హోప్ తో సరే ఓకే ఏమైతుందిలే అని చెప్పని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సెట్ అదంతా ఓకే చాలా బాగా తీస్తున్నారు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలే, డెమో అంటే చిన్న కెమెరాతోనో దేంతోనో తీస్తారేమో అనుకున్నా.
ఫస్ట్ టైం ఉమాశంకర్ గారు ఇట్లా టికెట్ వేసి ఇప్పటికిప్పుడు రా అంటే నాది ప్రీపోన్ అయిందంట బస్సు. అది ఇంకా షాకింగ్. సార్ ఇట్లా అయ్యింది సార్, నాకేం అర్థం కావట్లేదు, నేను ఇంకా క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నా, 1 డే షూట్ ఏముందిలే అని చెప్పని. నాకు తెలియదు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఒక డోర్ ఇట్లా నాక్ చేసిందని. సో నేను సరే ప్రీపోన్ అయింది, నాకు రావాలో వద్దో మీరు వేరే వాళ్ళని చూసుకోండి అన్న థాట్లో ఉన్నా నేను. నాకు కోఆర్డినేట్ చేసింది వేరే అతను, గణేష్ అని చెప్పి కో డైరెక్ట్ గా చేశాడు ఆ డెమోకి. సో లేదు అని చెప్పి తన ఓన్ మనీతో టికెట్ వేసి మళ్ళీ బుక్ చేశాడు. సో అప్పుడు నేను వెళ్ళాను అనమాట. సో అలా వెళ్ళాను అనమాట సెట్ కి. సో అప్పుడు కూడా ఆల్రెడీ 6 కి స్టార్ట్ అయిపోయింది, నేను వెళ్ళింది 9 కి. అండ్ అక్కడ నుంచి రెడీ అయ్యేటప్పటికి 1 hour అట్లా అయ్యింది. వెళ్ళగానే ఒక హాఫ్ శారీ ఇచ్చారు, అంటే కాస్ట్యూమర్ వచ్చి మొత్తం హాఫ్ శారీ ఇచ్చి సో ఇది అని అక్కడే గణేష్ కూడా కోఆర్డినేట్ చేసుకున్నాను అనమాట. డైరెక్టర్ సార్ ఉమాశంకర్ రెడ్డి గారిని అక్కడే మీట్ అయ్యాను. సో సూట్ అవుతానో లేదో అని వాళ్ళకి ఒక టెన్షన్. సో ఓకే చేశారు, పిక్స్ అవన్నీ చూశారు కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్లో సార్ అయితే ముందు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరిగిద్ది, నువ్వు ఇక్కడ ఏం చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇట్లా చేస్తే అంటే నీ క్యారెక్టరైజేషన్ ఏంటి, నువ్వు ఒక సారా అమ్మాయి అమ్ముకునే ఒక అమ్మాయివి, ఒక విలేజ్ రగ్గడ్ లుక్ అని అంటే అప్పటికి అంత క్యారెక్టర్లోకి వెళ్ళలేం కదా. సో ముందు సీన్ ఇది, హీరోతో ఇట్లా జరిగిద్ది, నువ్వు చాలా ఇష్టపడుతున్నావు, అట్లా ఇమాజినేషన్ చేసుకొని మధ్యలో యాక్ట్ చేయాలి. మధ్యలోది యాక్ట్ చేయడానికి ముందుది వెనకది అంతా. ప్రొడ్యూసర్ సార్ అయితే ఉమాశంకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే అమ్మ ఇట్లా ఉండమ్మా, ఒక అసిస్టెంట్ని పెట్టి వెంటనే అన్ని నాకు ఏది కావాలంటే అది కార్లోకి తీసుకొని, అంటే కొండలు కదా సో అక్కడ కార్లోనే మొత్తం, ఇక క్యారీ వ్యాన్ అట్లా ఏం లేదు, ఫెసిలిటీస్ కష్టం కదా, చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడమే కార్స్ వెళ్ళడమే చాలా కష్టం. ఇంకా ఎండలో అక్కడ కార్లో అట్లా చూసుకున్నారు. బట్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఖచ్చితంగా ఎండలో ఉండాలి, ట్యాన్ అవ్వాలి కాబట్టి ఇంకా అంబ్రిల్లా వద్దంటే ఓకే సార్ అని చెప్పానంటే ఇట్లా నాకు కూడా చాలా కోఆపరేట్ చేశారు, మంచిగా చాలా బాగా చూసుకున్నారు. ఒక సిస్టర్ లాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ నేను కూడా వాళ్ళతో ఓన్ చేసుకున్నారనమాట నన్ను కూడా. సో అలా ఫస్ట్ డే అట్లా జరిగింది. జరగగానే ఈవినింగ్ మాట్లాడారు, ఇట్లా డెమో కదా ఆ అమ్మాయిని పెడదాం అనుకుంటున్నా అని చెప్పని. ప్రొడ్యూసర్ సార్ వచ్చి అడిగారనమాట, చేస్తావా లేక మూవీ తీద్దాం అనుకుంటున్నా, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని చెప్పి. నేను షాక్, సార్ నిజమా అని చెప్పని. అయిన తర్వాత నాకేమో ఒక డైనమోలో ఉన్నా, అరే మూవీ అంటే నిజంగా అవుతుందా లేదా ఏంటి అని చెప్పన్న థాట్లో ఉంటే సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ సార్ కూర్చోబెట్టి ఇది కాదమ్మా ఇట్లా ఉండిద్ది, కొంచెం మనం ముందుకు వెళ్దాము. స్టార్టింగ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ కొండల్లో ఎండల్లో? చాలా, నీకేమైనా స్పిరిచువల్ ఫీల్ వచ్చిందా చేస్తున్నప్పుడు? ఖచ్చితంగా వచ్చిందిగా. లైక్ అంత పాజిటివ్గా ఉంది. మనం వెళ్ళి అనుకున్నది ఒకటి, మనకి హైదరాబాద్లో అయినా కానీ చేస్తాం అంటారు ఫిలిమ్స్, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ చిన్న కెమెరాస్తో లేదంటే ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళ విజన్ ఉంది కదా, ప్రొడ్యూసర్ సార్ డైరెక్టర్ సార్ ఇద్దరు కలిసి ఒక విజన్ అనమాట, ఇలానే చేద్దాం. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, అవుట్పుట్ ఎలా రావాలి అని చెప్పి. ఈ ఫిలిం స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఒక పాజిటివిటీ. ఓకే ఒక స్టెప్ అయితే నాకైతే వీళ్ళు ఇచ్చారు ఖచ్చితంగా. ఇది ఫస్ట్ ఫిలిం డెబ్యూట్గా ఫస్ట్ ఫిలిం. ఒకసారి శ్రీ మల్లిక గారితో మాట్లాడదాం. మల్లిక గారు, కార్ ఆగింది, మళ్ళీ మీకేందండి, మీకు ఇన్సిడెంట్? కార్ ఆగింది, కార్ యాక్సిడెంట్ అయ్యింది, మీకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? సో లైఫ్ కెరియర్ మీద ఫైనాన్షియల్గా బాగా ఒత్తిడి తీసుకొచ్చాను మేడం మీకు బాగా. సో కార్ ఆగింది, కార్ యాక్సిడెంట్, ఫైనాన్షియల్గా ట్రబుల్స్, బస్సు ఆల్మోస్ట్ మిస్ అయ్యి అమ్మాయికి దైవ అనుగ్రహం ఉందేమో మొత్తానికి అక్కడ దాకా రాగలింది. ఇంతకుముందు హీరోయిన్గా అయితే యాక్సిడెంట్. మీరు ఒప్పుకుంటే మీకు చెప్పారు అసలు ఇవన్నీ జరుగుతున్నాయని? అసలు ఏం చెప్పలేదు మీరు వచ్చే వరకు? చెప్పలేదండి. మీరు ఎంటర్ అయ్యారు, ఎంటర్ అయితే మీకు ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ తర్వాత కారు స్క్రాప్కి తప్ప దేనికి పనికి రాలేదు. యాక్సిడెంట్ అయ్యాక చెప్పారు ఇదంతా? అయ్యాక చెప్పారు. అయినా కూడా కాదు మేడం, ఆ తర్వాత మళ్ళీ కొండ మీద ఒక చిన్న ఇన్సిడెంట్ మళ్ళీ పడ్డారు. కొండ మీదే ఫుల్ నోస్ మొత్తం బ్లీడ్, ఫుల్ ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ పడ్డారు. నేను అప్పుడు చెప్పాను, మేడం మీరు సినిమా గురించి ఏదైనా మైండ్లో చిన్న చిన్న నెగిటివిటీ ఉంటే తీసేయండి పక్కన అని చెప్పిన తర్వాత మళ్ళీ మేడం రియలైజ్ అయ్యారు. అప్పటి నుంచి బాగానే ఉంది.
సో ఫస్ట్ డేనే అలా అయింది కానీ మీరు హైదరాబాద్ అది చెప్పే ముందు ఒక్క నిమిషం, మీది హైదరాబాద్, అవును వీళ్ళు ఎక్కడో పలమనేరు. పలమనేరు. అసలు ఎలా కలిసారు మీరు? అసలు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? నేను యాక్చువల్గా 23లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఐ జాయిన్ యాజ్ మెంబర్. సో నేను అప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉన్నాను ఓకే, మీ శ్రీజేపీ own ప్రొడక్షన్స్ మీద. అవును, నాన్నగారి ఆ పేరు మీద. నాన్నగారి పేరు మీద రామానాయుడు గారి స్టూడియోస్లో లాంచ్ అయింది, అంతా అయింది. సో అది జరుగుతోంది, ప్రీ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది, ఒక షెడ్యూల్ అయింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉమాశంకర్ గారు అన్నీ అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ వృషభ అది ట్రైలర్ ఈవెంట్కి. ఇప్పుడు అంతా చిన్న ప్రొడ్యూసర్స్ అంతా ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మోటివేట్ చేసుకుంటే ద బెటర్ ప్రోడక్ట్ ఇవ్వచ్చు మనం అని చెప్పేసి అలా నేను ఫాలోఅప్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆయన ప్రతి ఈవెంట్కి నన్ను అప్పుడు ఇన్వైట్ చేశారు. అలా వీ కేమ్ ఇంటూ కాంటాక్ట్. ఓకే, ఇప్పుడు దాకా అంటే మనం మేజర్లీ శివుడి మీద వచ్చిన సినిమాలన్నీ కూడా ఫినాన్షియల్గా ఎక్కడ బాగా చేసినట్టు కూడా లేదు హిస్టరీ. అంటే ఇప్పుడు మళ్ళీ అంజీ సినిమా కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి చూసి అసలు ఎప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందా? ఇంత మంచి సినిమా, ఇంత గ్రాఫిక్స్ ఉన్న సినిమా, ఇంత డివోషనల్ కంటెంట్ సినిమా అనుకుంటారు. కానీ శివుడితోనే ఏదో మిరాకిల్ ఏదో మేబీ మనం అనుకుంటున్నాం శివుడు కాన్సెప్ట్ తీసుకుంటేనే ఇలాంటివి వస్తాయని. మేబీ శివుడు కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈవిల్ ఫోర్సెస్ ఎక్కువ వర్క్ చేస్తాయేమో. 100% ఎగ్జాక్ట్లీ మేబీ. ఎగ్జాక్ట్లీ Hmm. యూనో ఆయన చెప్పేది నువ్వు గట్టి కొడుతున్నావు అంటే కింద నుంచి 100 వస్తాయి. ప్రేతాత్మలు పట్టుకున్నట్టు 4 years నేను అనుభవించాను ప్రాక్టికల్ గా ప్రతిదీని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంటికి దూరం అయ్యి బయట ఉండి హెల్త్లు షూట్ జరిగేటప్పుడు రోజుకు 2 hours నిద్రపోతుంటే మేడం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ నేను ఒక్కనే హ్యాండిల్ చేశాను. ఎందుకంటే వేరే వాళ్ళని నమ్మితే ఎక్కడ స్పాయిల్ చేస్తారో నాకు భయం అంతే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వండి, డ్రైవర్గా వెళ్తా ఉంటుంది, వీళ్ళని తీసుకెళ్ళి డ్రాపింగ్లకి మన కారు పెట్టేస్తా ఉన్నాము, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, ఈ కాయలు వేరే వాళ్ళకి ఆన్సర్ చేయాలి, 100 మందికి ఆన్సర్ చేసుకుంటూ ఎన్ని హెడ్ ఏక్స్ ఉన్నాయి చేయాలి. మీరు ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఇలాంటివి అన్నీ జరుగుతున్నప్పుడు అంటే ఆ ఈవిల్ ఫోర్సెస్ దాన్ని ఏమంటారు, దెయ్యం అంటారా, ఈవిల్ ఫోర్స్ అంటారా, లేకపోతే థర్డ్ వరల్డ్ క్రియేట్ చేసి ఏదంటారో, వాటన్నిటికీ మేజర్ సోర్స్ ఏంటి అంటే భయం. నువ్వు భయపడ్డావు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి Yes. ఆయన అన్నారు. అవును ఇంత నెగిటివ్ థాట్ ఉన్నా 2 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అది అవును. తీసేయండి, అంత నార్మల్ అయిపోద్ది. రైట్ టైంలో రైట్ వర్డ్ ఆయన చేత పలికించడం కూడా గ్రేట్ కదా. అవునండి, అవును, నిజమే. భయపడొద్దు అంటారు అలాంటి సిచ్యువేషన్లో, ఇంకా జరగకుండా చూసుకుంటామని ఇంకేదైనా మాట్లాడవచ్చు. ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే అది పక్కన పెట్టేయండి చాలు అన్నారు. నేను మేడంతో చాలాసార్లు చెప్పానండి. అవును నేను చాలా మేడం మీకు ఏదైనా ఈ సినిమా గురించి నెగిటివ్ థాట్స్ ఉంటే, అంటే ఒక మనిషి స్టెప్ ఇన్ అవుతున్నాడు అంటే పక్క నుంచి లాగే వాళ్ళు, మీరు అన్నారు డెవిల్స్ ఈవిల్స్ అన్నారు కదా మేడం, ఆ లాగే వాళ్ళు మన వాళ్ళే మేడం, పక్కనే ఉంటారు, వాళ్ళే పెద్ద డెవిల్స్. ఇట్లా లాగుతుంటారు వెనక్కి, మనం ఒక స్టెప్ ఎక్కితే 10 మంది మళ్ళీ వెనక్కి లాగుతుంటారు. మేబీ ఆ ఈవిల్ వాళ్ళలో చేరి అలా ఉంటది. ఈడెంత ఈడ అయిపోయినాడు మేడం, మీరెందుకు అతనితో చేరారు మేడంకి నేను Day 1 అగ్రిమెంట్ జరిగే రోజు చెప్పా, మేడం నేను ఇవన్నీ అనుభవించాను, మీకు ఇలాంటి వాళ్ళు వస్తే ఆ రోజుకి మాత్రం వినండి, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. బట్ మీరు ఒక పిల్లర్లా నిలబడ్డారు. అసలు ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఎక్కువ లక్ష్మీదేవి వెయిటేజ్ అంతా ఇక్కడ ఉంది. అంటే లక్ష్మీదేవి కూడా ధైర్య లక్ష్మి అంతా ఇక్కడే ఉన్నారు. మా కష్టంకి ఆ లక్ష్మి తోడైంది అంతే, కష్ట లక్ష్మి మాకు. సో అట్లా వస్తూ ఇప్పుడు యానిమల్ లవర్స్ చాలా మంది ఉన్నారు మేడం ఇండస్ట్రీలో కూడా. నేను చాలా ఇంటర్వ్యూ చూసా ఈ సినిమా కోసం. నేను 3 years పుస్తకాలు కానివ్వండి, అఘోరాలు కలవడం కానివ్వండి, పెద్ద పెద్ద వీళ్ళని, అంటే మనకు కొన్ని డైలాగ్స్ సాంస్క్రిట్ లో కొన్ని రాసుకున్నాను. బేసిక్గా నాకు సాంస్క్రిట్ రాదండి. అంటే మేడం నేను సీన్ చెప్పేవాళ్ళు మేడం. సీన్ చెప్పిన తర్వాత సార్ నాకు ఈ డైలాగ్స్ ఇలా కావాలండి, ఈ సీన్ ఇలా ఉంటుంది, ఈ షార్ట్స్ చెప్పేవాడిని నేను, ఈ షార్ట్స్ ఇలా వెళ్ళాలి, ఇలా ఈ టైట్ ఫ్రేమ్లో ఇలా ఉంటే బాగుంటుంది మేడం అని నేను చెప్పేవాడిని. నేను చెప్పగానే సరే సార్ ఇచ్చేస్తాను. సో పెన్ను పేపర్ పెట్టుకున్నారంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు మేడం. వెళ్ళి సార్ ఇదేంటి సార్ ఇలా రాశారు అంటే, సార్ ఏమో సార్ వచ్చేసి నాకు తెలీదు. 100% ఇది నిజం మేడం. అందులో అవును. సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో ఫైట్స్ కూడా నేను డిజైన్ చేశాను. నేను ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అన్నట్టు, అంటే కొంచెం డివోషనల్ గా, అంటే మనకు అంతవరకు తెలియకపోవచ్చు, బట్ నాకు కొంచెం ఉంటుంది కదా మనం ఇలాగే చూపించాలని. సో ఫైట్ లోని డైలాగ్స్ అయితే సెకండ్ హాఫ్ బీజిఎం తోటి సెకండ్ హాఫ్ లో డైలాగ్స్ నాన్ స్టాప్ గా వస్తూ ఉంటాయి మేడం. సెకండ్ హాఫ్ కూర్చోలేరు అట్లా, మనకేమనిపిస్తుంది గూస్ బంప్స్ అట్లా సెకండ్ హాఫ్ మొత్తం. నిన్న సెకండ్ హాఫ్ చూసాను యాక్చువల్గా బీజిఎం అయిన తర్వాత. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మా కష్టాన్ని 45 minutes లో మా మ్యూజిక్ డైరెక్టర్ గారు క్లియర్ చేసేసారు అనమాట. ఐ వాజ్ లిటరలీ టియరింగ్ అక్కడ, గట్టిగా అగ్గించి థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కష్టాన్ని గుర్తించారు మీరు అని. అలా బయటకు వచ్చి అప్పుడు అనుకున్నా మన పడిన కష్టం ఎక్కడ పోలేదు, బాగానే వచ్చింది అనుకుని అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది మేము యానిమల్ లవర్స్ అండి, యానిమల్స్ సేవ్ చేస్తా అని అంటున్నారు కదా.
మన సుమన్ టీవీ తరపున వాళ్ళకందరికీ నా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. మంచి సినిమా యానిమల్కి సంబంధించి వచ్చింది, ఒక మంచి మెసేజ్ తోటి వస్తున్నాం. గోవధ మహాపాపం గోరక్షితో రక్షిత అని, గోవుల్ని ప్రేమిద్దాం మేడం. మనం వాటికి చెత్త వేసినా కానీ తెల్లని పాలిస్తాం మేడం. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. రోడ్డు పైన పేపర్లు తింటాయి కానీ పిండితే పాలు తెల్లగానే వస్తే పసిపిల్లకు కూడా పెట్టించవచ్చు. సో దాన్ని పోగొట్టుకోకుండా వాటిని ప్రేమిద్దాం, ఒక డివోషనల్గా ప్రేమిద్దామని ఉన్నటువంటి ఇండస్ట్రీలో పెద్దలు మాకెవరు తెలియదు వాళ్ళకి నేను రిక్వెస్ట్, మినిమం మా సినిమా కొంచెం ప్రమోట్ చేయమని అంతే. ఎగ్జాక్ట్లీ అండి, ఇలాంటి సినిమా అయితే ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఆ జర్నీ చూస్తేనే ఎంత భయంకరమైన జర్నీ, అన్ని తట్టుకొని ముందుకు వచ్చారు. ఇలాంటి చిన్న సినిమాలు, చిన్న ప్రయత్నాలని మనం ఎంకరేజ్ చేస్తేనే పెద్ద సినిమాలు వస్తాయి. అండ్ ఈ సినిమా ఇది నార్మల్ సినిమా కాదు, ఒక డివోషనల్ టచ్ ఉన్న సినిమా. జర్నీలో కష్టాలు వస్తాయి కానీ సినిమాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఒక 10 మంది ఇట్లా చేరితేనే కానీ అది ముందుకెళ్ళదు. ఎందుకంటే సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ లైఫ్ అంటారు. మనందరం వెళ్ళిపోయినా సినిమా ఉండిపోద్ది అక్కడ. సో వీళ్ళందరూ చేసిన గొప్ప కృషికి పర్సనల్ లైఫ్లో ఫినాన్షియల్ ట్రబుల్స్, హెల్త్ ట్రబుల్స్ అన్ని పక్కన పెట్టి ఇది ఒక్కదాన్ని ఒడ్డుకి చేరుద్దాం అన్న చేసిన కష్టాన్ని మనందరం కూడా ఆదరిద్దాం. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నచ్చి ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది, ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది, వీళ్ళ జర్నీ ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా కొంతమందికి ట్రైలర్ షేర్ చేయండి. ఖచ్చితంగా థియేటర్స్ దాకా రప్పించడానికి మీ వంతు కృషి కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను యాక్చువల్లీ ఏదో నార్మల్ ఇంటర్వ్యూలో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నిన్న ఎప్పుడో చెప్పారు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి, నాకు ఏదో వర్క్ పడుతూ పోస్ట్ పోన్ చేశాను అనమాట. బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా హ్యాపీగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకున్నాను, రియల్ లైఫ్ విషయాలు తెలుసుకున్నట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.